మీరు అనుకున్న బడ్జెట్లో సినిమా ఫినిష్ చేసి ప్రొడ్యూసర్కి హ్యాపీనెస్ ఇచ్చారా, లేక ఏదైనా పెరిగి వాళ్ళకి మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయా? అస్సలు లేదు సార్, ఉన్న బడ్జెట్లో ప్రామిస్ చేసిన దాంట్లో తీసా. కొన్నిసార్లు ఇలా వచ్చినా కూడా నేనే అర్థం చేసుకొని చేసినవి కూడా ఉన్నాయి తప్ప అస్సలు బడ్జెట్ అయితే ప్రసక్తే లేదు. ఓకే, మీకు కీరవాణి గారి సంగీతం అంటే ఇష్టం అని ఎక్కడ మీ ఇంటర్వ్యూలో చూసి చాలా సార్, ప్రాణం. ఎలా స్టార్ట్ అయింది మీకు ఆయన మీద అభిమానం? ఎప్పుడైతే నాకు కొంచెం ఏజ్ తెలిసి ఏజ్లో పాటను ఎంజాయ్ చేయడం ఆపేసి లిరిక్స్ని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానో నాకు చాలా అద్భుతమైన లిరిక్స్ అని ఆయన పాటల్లో ఎక్కువ కనిపించాయి. అంటే పెద్ద పెద్ద పదాలు, ఒక పాత తెలుగు గ్రాంధికాలు ఇలాంటివి కాకుండా ఒక సింపుల్ తెలుగులో ఆయన ఇస్తున్నారా లిరిసిస్ట్కి ఇంత రెస్పెక్ట్. అసలు లిరిసిస్టులు ఆయన దగ్గరికి ఎందుకు ఇంత కొత్తగా రాస్తున్నారు అని అర్థమై ఆయన ఉన్నాక ఇంకా ఆయన పాటలు నాకు ఎక్కడం మొదలు పెట్టేసాయి. ఇంకా రాత్రిలో పడుకునేటప్పుడు ఆయన పాటలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడం ఇంకా బాగా. ఎప్పుడైతే మగధీర 2009లో మగధీర పాటలు విన్నానో ఇంకా అప్పటి నుంచి బ్యాక్కి వెళ్ళి అన్నీ ఆయన పాటలు వినటం మొదలుపెట్టా. ఫస్ట్ మార్చేసింది ఏంటంటే రాలిపోయే పువ్వా పాట అన్నమాట. ఓకేనండి. మా అమ్మ చెప్పారు, ఈ పాట వల్ల ఎంత ఇంపాక్ట్ అంటారా, టికెట్లతో పాటు కర్చీఫ్లు కూడా ఇచ్చి పంపించేవాళ్ళంట థియేటర్లోకి అని. ఆ మాట నాకు బలంగా కొట్టేసింది సార్. కలర్ ఫోటో రాసే ముందు నేను మైండ్లో పెట్టుకున్నది ఒకటే, టికెట్లతో పాటు కర్చీఫ్లు. ఈ మాతృదేవోభవ అనే సినిమాకి ఇచ్చారు, మనం ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని రాసిపెట్టు. సో థియేటర్లో మీకు ఖర్చు మిగిలింది, కనీసం టిష్యూలని ఇచ్చేవాళ్ళు. అదే కీరవాణి గారి మీద అభిమానంతో కాలభైరవ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారా, లేక ఎలా ఆయన చూస్ చేసుకున్నారు? ఫస్ట్ నుంచి ఫేస్బుక్ ఫ్రెండ్స్. 2015 ఆ టైంలో చాయ్ బిస్కెట్ జాయిన్ అయినప్పటి నుంచి మేమిద్దరం అలా ఫ్రెండ్స్ అయ్యాము. ఫేస్బుక్లో జస్ట్ పరిచయం అంతే. హిందీ వర్షన్లో బాహుబలిలో ఒక పాట పాడారు, కాలభైరవ్ పాట పాడాడు హిందీ వర్షన్. దాంట్లో భలే పాడావు బ్రో అంటే మనోటి తెలుగులో ఇంకా డెబ్యూ చేయలే. భలే పాడావు, అవునా బ్రో, థ్యాంక్ యూ బ్రో, అది ఇదని మాట్లాడుకుంటూ నేను ఎంత పిచ్ అంటే బాహుబలి అన్ని లాంగ్వేజెస్ వినేవాడిని ఒకదాని తర్వాత ఒకటి ప్లేలిస్ట్ పెట్టుకొని. ఇప్పుడు ఫస్ట్ తెలుగు, నెక్స్ట్ తమిళ్, నెక్స్ట్ హిందీ, ఇలా మార్చుకుంటూ వినేవాడిని పాటలు. బాగా పాడావు బ్రో అని మాట్లాడుకుంటూ అతిథి అని ఒక షార్ట్ ఫిలిం చేశా బ్రో నేను. ఒకసారి నువ్వు చూస్తావా అని చెప్పి స్క్రిప్ట్ పంపించి అప్పుడు దాంతో స్టార్ట్ అయింది మా జర్నీ. సినిమా చేస్తే నువ్వే మన ఇద్దరమే అని ఫిక్స్ అయిపోయాం. వెయిట్ చేసాం, కలర్ ఫోటో ఉంది, నరేషన్ ఇచ్చాను, ఓకే అయిపోయింది. ఇంకొచ్చేసారు మొత్తం. ఆ ఫ్రెండ్షిప్ బాగా హెల్ప్ అయింది మాకు. మీరు ఆర్టిస్ట్ అవుదాని ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, మరి ఆర్టిస్ట్ అంటే మీ రోల్ మోడల్ ఎవరు ఏదైనా ఆర్టిస్ట్గా? ప్రకాష్ రాజ్ గారు అండి. అలా అవుదామని వచ్చాను. యా, కానీ ఇప్పుడు కొంచెం వేరే దారిలో వెళ్తుంది కదా, చూద్దాం తర్వాత ఏమైంది అన్నది. మరి మధ్యలో నటించారు కూడా కదా ఏజెంట్ సాయి శ్రీనివాస్. అవునండి. యా, మరి తర్వాత ఎందుకు నటించాలా మీరు? వెంటనే ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది. యా, ఇంకా డెఫినెట్గా ఇదే మనకి ఇప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా రాయటం మొదలు పెట్టారు. సో రైటింగ్, యాక్టింగ్, డైరెక్షన్ ఈ మూడిట్లో ఏది మీ ఫస్ట్ చాయిస్? రైటింగ్ అండి. రైటింగ్ అదే ఫస్ట్. ఓకే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.